దేవునికి స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మా హృదయపూర్వకమైన ఎల్రోయి వందనములు. మీరు చేయు పనిలోను ప్రయత్నములోను దేవుడు మహాకృపను అనుగ్రహించి ఆశీర్వదించునుగాక. ఈరోజు దేవుని వాగ్దానం ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. దేవుడు కుమారులనుగా మిమ్మును చూచుచున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన జీవితంలో ఈ లోకములో మనకు తండ్రి ఉన్నాడు. అయితే ఆత్మలకు తండ్రి అయిన వానిని మనము ఆయనకి ఎక్కువగా లోబడాలి. ఆయనకి మంచి జీవితం మనం బ్రతికి చూపించాలి. కొన్ని దెమ్మల మట్టుకు మనం ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నాము. తర్వాత మన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. కానీ కుమారులనుగా మిమ్మును ఆత్మలకు తండ్రిగా ఆయన మనల్ని పిలుస్తున్నాడు. ఈ రోజున క్రీస్తు యుగంలో మనం ఉన్నాం. రక్షణ విశ్వాసం మనం అనుభవంలోనికి మనం తెచ్చుకోవాలి. దేవుని యందు మనం ఆసక్తి కలిగా జీవించాలి. మేలు కొరకే తండ్రి మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. అయితే పరలోకపు తండ్రి కూడా నీ మేలు కొరకే, నీ ఆత్మలకు తండ్రి అయిన దేవుడు మనల్ని శిక్షిస్తూ ఉన్నాడు. ప్రస్తుతమందు సమస్త శిక్ష దుఃఖకరంగా మనకు కనపడుతూ ఉంటుంది, కానీ సంతోషకరంగా కనబడదు. ఇప్పుడు అన్ని బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎందుకు వచ్చింది? ఈ లోకంలో తండ్రిని చూసి కూడా మనం ఒక్కొక్కసారి విసిగిపోతూ ఉంటాం. అలాగే పరలోకపు తండ్రిని చూసి కూడా మనం విసిగిపోతూ ఉంటాం. కానీ అది నీతి అను సమాధానమైనటువంటి ఫలమనిస్తుందని, ఆత్మలకు తండ్రి దానికి ప్రతిఫలం ఇస్తాడని మనం ధైర్యంతో నిలబడినట్టయితే దేవుడు అంటున్నాడు, ఇదిగో మిమ్మును ఎలా చూస్తున్నాడంటే సొంత కన్న బిడ్డల్లాగా, వారసత్వంలో ఉన్నవారిలాగా ఆయన చెంత చేర్చుకుని ఆయన గృహంలో ఉంచుకునేలాగా నన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రేమిస్తాడు కాబట్టే శిక్షిస్తున్నాడు. సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నిస్తే దేవుడు అన్ని విషయాల్లో సమస్తాన్ని అనుగ్రహించి మన తండ్రి పోషించి నడిపిస్తాడు. అట్టి కృప దేవుడు దయచేయనుగాక. ఆమేన్.